ముందు వీడియోలో చెప్పాను కదా! బొద్దింకల కోసం మేము ఎన్ని రకాల మందులు ట్రై చేసాము. లాస్ట్‌కి ఫైనల్‌గా ఏది వర్కౌట్ అయిందా అని. చూడాలి ఇంకొక 1 వీక్‌లో అవి ఎలా ఉన్నాయి, ఏంటి బొద్దింకలు తగ్గినాయో, పెరిగినాయో. పెస్ట్ కంట్రోల్ కొట్టించిన తర్వాత 1 డే మొత్తం వదిలేయాలి. ఇంకేమీ సక్కేయకూడదు ఆ రోజే. ఎందుకంటే ఆ రోజు మొత్తం వదిలేస్తే బొద్దింకలు ఏమైనా ఉంటే చచ్చిపోయి ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మాత్రం మేము స్టార్ట్ చేసాము. మా చెల్లికి ఇంకా నమ్మకం లేదు. అక్కడ నువ్వు పెస్ట్ కంట్రోల్ కొట్టించినా ఏమైనా బొద్దింకలు ఇంకా బతికే ఉంటాయేమో అని అనిపిస్తుంది నాకు. ఒక పని చేస్తాను, లక్ష్మణ్ రేఖ అయితే తెచ్చి రాసేస్తానని చెప్పి ముగ్గులు పెట్టేస్తుంది లక్ష్మణ్ రేఖతో. నేనేమో అదేమన్నా చాక్ పీస్ అనుకున్నావు ఏంటి, ముగ్గులు పెడుతున్నావు, అదేమో పాయిజనే అంటే ఏంటిది పాయిజనా అందనమాట. మరి బొద్దింకలు ఎలా చచ్చిపోతాయి అంటే అప్పుడు నవ్వుతుంది. ఇంకా కబోర్డ్స్ అద్దె దగ్గరేమో షీట్లు ఎందుకు కొన్నావే అందనమాట. అదేంటే పెట్టుకోవాలి కదా సామాన్లన్నీ కూడా, అందుకే షీట్లు కొన్నానంటే గోరుతో పోయేదాన్ని గొడ్లతో చేస్తావు అక్క నువ్వు అంది. అదేంటి ఇలా అన్నావంటే న్యూస్ పేపర్లు వేయలేవా అందనమాట. ఇంక నాకు మాటలు రాలేదు. కిచెన్ క్లీనింగ్ కి దగ్గరలో 4 గంటలు టైం పట్టేసింది. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ కి మాటలు లేవు.